రెడ్డి గారు కదా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చాడు. అదే ఫీజు రియంబర్స్మెంట్ని 50%కి తగ్గించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. నువ్వు కాదా? మరి బీసీ బిడ్డలారా మీరు అడగలేరా? బీసీ నాయకులారా మీరు అడగలేరా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మా పిల్లలు పాడైపోయారు, ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు 50% చేసి పోనీ చేసావు. నీ కులపోళ్ళు కాలేజీలకు ఫీజులు ఇష్టానుసారం పెంచుకోమన్నావు. ఫీజులు పెరగాలి, ఫీజు రియంబర్స్మెంట్ తగ్గాలి అంటే బీసీ వాడు అప్పులు పాలవ్వాలి, నీ కులపోడి దగ్గర చేతులు చాయాలి. కానీ ఇవాళ పాలన చూడు, పాలన అంటే ఇది. ఒక బీసీ వాడి ఆత్మగౌరవం ఎలా రక్షింపబడుతుందో చూడు. ఏ పథకం కావలసినా కూడా నేరుగా డీబీటీ ద్వారా వాడి ఖాతాకు చేరుతుంది. అది నువ్వు చేయగలిగావా? చేయలేదు. 2,60,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లోకి పంచాడు, అప్పులైపోయినాయి అంటావు. నువ్వేదో పెద్ద సృష్టించి చేసినట్టు 90,000 కోట్లు, 2,60,000 కోట్లు వడ్డీతో సహా 4,60,000 కోట్లు అప్పులు మిగిల్చింది నువ్వు కదా, నీ పాలన కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడకి హడిలిపోతున్నాడు. బీసీలను ముందు పెడుతున్నాడు. బీసీలు నీకెందుకు ఓటేస్తారయ్యా? బీసీలు సాధికారిత. ఇవాళ 10 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులకు విలువ లేదంటావు. పుట్టబోయే బిడ్డ నుండి పండు ముదుసలి వరకు పథకాలు పంపిణీ అవుతున్నాయంటే కారకులందరూ బీసీలని. నేను బీసీ మహాసభలో చెప్పాను. 10 అవతారాలు. ఆనాడు మహావిష్ణువు రాక్షసాంతకం కోసం 10 అవతారాలు ఎత్తాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీల పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం 10 అవతారాలు మా చేత ఎత్తించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట చెప్తున్నాను. అది నీకు కనపడదు. అంటే నీకు నోరుందని, మీడియా ఉందని, రాసేవాడున్నాడని, చూపించేవాడున్నాడని నీ ఇష్టానుసారం వాగేస్తే చూడడానికి. ఇవాళ సైకో అనే ఒక పదం వాడాడు ఎవరు? ఆ సత్యనారాయణరావు. రాజకీయాల్లో సైకో అంటే నీ మాటలు ఆయన. ఒక ముఖ్యమంత్రిని పాతి పెట్టాలని, ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడినటువంటి మాటల తీరు చూస్తే సైకోయిజం ఎవరికి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎత్తుగడ ముందు పిచ్చిపట్టి ప్రేలాపన పేలుతున్నది మీరు కాదా? ఒక సభ పెట్టిన తర్వాత ఆ సభలో అసలు నేనేం చేశాను, బీసీల కోసం నేనేం చేశాను, ఎంతసేపు ఏం చెప్తున్నావు నువ్వు? ఏం ఆదరణ ఏమిటి? ఎన్నికల్లో ఒక పెట్టి, లేకపోతే ఒక కత్తి, ఒక బొద్ది ఇది ఇచ్చేస్తే నీకు ఓటేసేస్తాడు. ఇవాళ మహిళలకు కానీ పిల్లలకు కానీ విద్యా విధానం చూడు. పేదరికం అనేటువంటిది ఎక్కడ పోద్ది? పేదింట్లో పుట్టిన పిల్లాడు చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే పేదరికం అడ్డు రాకూడదు. దానికి అమ్మఒడి అనే ఔషధం ఇచ్చాడే, దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నారే. అమ్మఒడి అనే ఔషధం పేదరికంలో ఉన్న ఈ పిల్లలు అంటే బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో రూపు మాసిపోయిందని దేశం అంతా చెప్పుకుంటే నీకు కళ్ళు లేవు. ఎందుకంటే వయసు వచ్చేసింది, కళ్ళజోడు పడుతున్నావు. చంద్రబాబు నాయుడు మాటలు చాలా దురదృష్టకరమని సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెనక ఆయన కుట్రలో భాగస్వాములు ఎన్టీ రామారావు అయితే పార్టీ పెట్టాడు పేదల కోసం, ఆ పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికినటువంటి, పేదవాడికి అన్యాయం చేసినటువంటి, ప్రత్యేకించి బీసీలకు అన్యాయం చేసినటువంటి 50, 34, 24 అనేటువంటి మాట తప్ప వేరే మాట రానటువంటి ఇవాళ 50% రిజర్వేషన్లు. మీ నాయకుడు చెప్పాడు ఒకసారి, మేము అధికారంలోకి వస్తే మార్కెటింగ్ కమిటీలో రిజర్వేషన్ ఇస్తాడు. ఇచ్చాడా? 100 సీట్లు ఇస్తారన్నాడు. ఇచ్చాడా? అబద్ధం కదా. 100 సీట్లు ఇస్తారన్నాడు. ఇవ్వలేదు. అది అబద్ధం. మార్కెటింగ్ కమిటీల్లో అబద్ధం, దేవాలయ కమిటీల్లో అబద్ధం. రాజ్యసభ అనేటువంటి పదమే లేదు. కేవలం అమ్ముకోవడానికే రాజకీయాలని, రాజకీయ నాయకులందరినీ కూడా వ్యాపారస్తులుగా మార్చేయాలని, సర్పంచ్ నుంచి జన్మభూమి కమిటీలని పెట్టి నీ వాళ్ళకు చేసినటువంటి ఒక పెద్ద దోపిడీ. నువ్వు ఏ స్కీమ్ పెట్టినా స్కామే. 2,60,000 కోట్ల రూపాయలు పంపిణీ జరిగితే ఇవాళ ఎక్కడ అది లేదే. నిన్న ఒక ముసలమ్మ అంది, నేను పెన్షన్ పొంచుతున్నాను. ఇది నేను చంద్రబాబు నాయుడు. ఒక ముసలమ్మ పెన్షన్ పొంచుతున్నప్పుడు అడిగాను, తల్లి నీకెంతమంది పిల్లలు? నాయన నాకు 2 పిల్లలు. ఎవరు? కొడుకులు. 2 కొడుకులు అని చెప్పింది. సరే అమ్మ ఏం చేస్తున్నారని అడిగాను. ఒక కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక కొడుకు కూలి చేసుకుంటున్నాను. కూలి చేసుకుంటున్నాడు. అని కూలి కొడుకు కడుపు నింపుకుంటున్నాడు.
నా కడుపు నింపడానికి నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు. అది నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒళ్ళు గగురు పొడిచింది. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. నీకు సాధ్యమా? 1000 రూపాయల పెన్షన్ 5 ఏళ్ళు ఇచ్చి ఎలక్షన్ ముందు మోసం చేద్దామని నువ్వు చేసినటువంటి ప్రయత్నం ప్రజలకు తెలిసిపోయింది కదా. ఇవాళ పంచడం కాదయ్యా, ప్రజలు కష్టపడకుండా చూడడం. నువ్వు ఎంతసేపు కూడా ఎక్కడ లాభం వస్తుంది, ఎలా తీసుకోవాలి, పోలవరం వారం పట్టిసీమ, ఏ కాంట్రాక్ట్ చూసినా 100,000 కోట్లు దోపిడీ చేసినటువంటి నీకును ప్రజలకు నేరుగా ప్రభుత్వ ధనాన్ని అందించే జగన్మోహన్ రెడ్డికి సారూప్యమా? ఇవాళ సీట్లు మార్చారు. దేనికోసం? ప్రజాసేవ చేయడానికి. రాజకీయాల్లోకి వచ్చిన మాకు వేరే ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమన్నారు. అది దట్ ఈస్ మై ఎఫిషియన్సీ. మా ఎఫిషియన్సీని కొంతమందిని పక్కన పెట్టి ఉండవచ్చు, వారిని వేరేగా వినియోగించుకోవచ్చు. అది మాట్లాడకుండా మా పార్టీలో జరిగేటువంటి ఈ అంతర్గతమైనటువంటి మార్పులకి అలజడి చెందుతున్నావు. నీ వ్యూహం పారదు. ఎందుచేతనంటే నువ్వు అనుకున్నావు, వీళ్ళ మీద బాగా బండలేశాను, వాళ్ళ మీద బాగా బండలేశాను కాబట్టి నాకు పని అవుద్ది అనుకున్నావు. మొత్తం నీ సీను సితారైపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. సైకో జగన్ అని నువ్వు అంటున్నావు. నీ వెనకనున్న వాళ్ళందరూ సైకోలుగా మారిపోయారు. ఏం చేయాలో తెలియని స్థితి. 160 సీట్లు వస్తాయని మీ నాయకుడు ఎవరు? మా నాయకుడు మావాడే బీసీ, ఆ పక్క గెంటేసినోడు ఉన్నాడు కదా అంటున్నాడు. 160 సీట్లు. 160 ఎవరికి వస్తాయో రేపు చూస్తాడు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలకు కట్టుబడి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానాన్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, జగన్, బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యం. నీ నాయకుడు కలలో కూడా చేయలేడు. బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యం. మాట్లాడుకుందాం మరొకసారి. ఇది కేవలం టీజర్ సినిమా ముందు. అన్న వదిలే బాగానే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా సార్. అన్న వదిలే బాగానే కాంగ్రెస్ చేరిందంటారు. దానిపైన షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక్కడ టీ కాంగ్రెస్ విలీనమైంది, కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీ కాంగ్రెస్ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కదా. ఆ రోజు షర్మిలమ్మ గారిని వారు ఆహ్వానించారు, వారు చేరుంటారు. దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకి ఏమి అది పెద్ద ఎఫెక్టివ్ అయిపోయినటువంటి విషయం కాదనేది నా అభిప్రాయం. సార్, బీసీ కార్పొరేషన్ చేశాక అందులో చాలా వరకు బీసీసీని తీసేశారని చెప్పారు. శెట్టి బలిజా తీసేశారు, శెట్టి బలిజా కానీ గాజు బలిజా కానీ చాలా వరకు తీసేశారని చెప్పారు. కార్పొరేషన్ చేశాక సైట్లో కూడా పెట్టలేదు. 139 కులాలు. శెట్టి బలిజలు అంటే తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాలో ఒక పార్టీలో ఉంటారు. వారు వృత్తి ఏమిటంటే గీత వృత్తి. అక్కడ మళ్ళీ రాయలసీమలో శెట్టి బలిజలు ఉంటారు. రాయలసీమలో ఉన్న శెట్టి బలిజలు వ్యాపారస్తులు. వారు ఓసీ స్టేటస్లో ఉన్నారు. రాయలసీమలో ఉన్నటువంటి బలిజలు శెట్టి బలిజలైనా కూడా వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు. ఇక్కడ రాయలసీమలో రెడ్లు కాపు సర్టిఫికెట్తో ఉంటారు. ఇక్కడ బీసీ కమిషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో కులస్తులు, సిటిబల్జీలే కాకుండా సుమారు 27 కులాలు, ఆ కులాలు వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫికెట్ పొందేటువంటి ఒక విధానం. ఇంకా ఘోరమైంది చంద్రబాబు నాయుడు చేశాడు. మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒక ఉన్నటువంటి చట్టాన్ని బీసీ కమిషన్ దగ్గర అడగని కారణం చేత 27 కులాలు విద్యకు దూరం అయిపోయాయి. ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉత్తరం రాశారు. మొన్న మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు. ఇక్కడ అన్యాయం చేసిన వదిలేసి న్యాయం చేస్తున్న దాని మీద మాట్లాడటం అనేటువంటిది ఒక దురదృష్టం. పేదల పక్షాన పనిచేయాలి. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నాను, అభ్యర్థిస్తూ ఉన్నాను. వాస్తవాలు ఎరగండి, వాస్తవాలు చూపండి, వాస్తవాల పట్ల అవగాహన కల్పించమని మిమ్మల్ని కోరుతాను. సార్, చంద్రబాబు నాయుడు చేరినాయి మా మీద తోయకండి అని చెప్పి సూటిగానే చెప్పారు సార్ ఈయనకి, సీఎం గారికి. విభేదాలు పెట్టడానికి, కులాలను విడగొట్టడానికి, కుటుంబాలను విడగొట్టడానికి, కుటుంబంలో కలహాలు వండించడానికి ఈ దేశంలోనే ఒకే ఒకడు చంద్రబాబు నాయుడు. ఎంచేతనంటే కుట్ర లేని రాజకీయం, కుతంత్రం లేని రాజకీయం,
కుటిలత్వం లేని రాజకీయం, మోసం లేని రాజకీయం అన్నీ ఆయన చెయ్యలేడు. ఆయన చేసేవన్నీ కూడా నేను చెప్పిన ఈ 4 రాజకీయాలు. జగన్ నిజం ఎందుచేతనంటే అసత్యం ఆడితే వస్తే అధికారం వద్దన్నవాడు నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. 14లో మేము అందరం పోయి అడిగాము, అన్న రైతులకు 87,600 కోట్ల రుణాలు, రైతులకు రుణాలు మాఫీ చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు, రుణమాఫీ చేయమనంటే అది సాధ్యం కాదన్న, 87,650 కోట్లు ఉంది, రాష్ట్ర బడ్జెట్ నోట్లో ఉంది, అసత్యం ఆడి రైతులు నేను మోసం చేయలేను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క అబద్ధం ఆడుంటే 14లో ముఖ్యమంత్రి అబద్ధం ఎవరాడారు? 87,600 కోట్లకి ఎన్ని కోట్లు ఇచ్చాడు? 15,000 కోట్లు ఇచ్చాడు. మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు కదా. ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఇంతకంటే అబద్ధాలు ఏమున్నాయి, ఇంతకంటే మోసాలు ఏమున్నాయి, ఇంతకంటే వంచన ఏముంది, ఇంతకంటే కుట్ర ఏముంది? ఎన్నిటికీ వేదిక ఎవరు? చంద్రబాబు నాయుడు. దురదృష్టం ఏమిటనంటే అధికార పక్షాన్ని సరిదిద్దాల్సిన ప్రతిపక్షం అగాధంలో ఉన్న అవినీతి, అయితే అవినీతితో పాటు కుట్ర కుతంత్ర కుటిలత్వాలతో కూడినటువంటి ప్రతిపక్షం నిత్యము అబద్ధం చూడండి, నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరి చుట్టిందన్నట్టుగా ఎంతమందిని పెట్టుకున్నాడండి. ఒక పీకే, మళ్ళీ పీకే, ఏమండి 6 తలల అబద్ధం ఒకటి కాదు. చంద్రబాబు ఒక్కడ అబద్ధం కాదు, 6 తలలుగా మారిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి జీవితాన్ని పేదరికంలో ఉంచడానికి, పేదవాడి జీవితం మారకూడదనేటువంటి కార్పణ్యం, కక్షపూరితమైనటువంటి ద్వేషభావం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ప్రజలు అది తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు చేసే ఈ ప్రతి కుట్ర 24లో బాణం అనే శరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఈ దేశంలో నేను గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చాను, అమలు చేసేవాడికి చిత్తశుద్ధి ఉండాలి, అమలు చేసేవాడు సమర్థుడై ఉండాలి అన్నాడు. అది చేసేవాడు దొరికాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలలో చంద్రబాబు చిత్తు కాబోతున్నాడు. సార్ ఒక్క నిమిషం.